పబ్లిక్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా. కేరళ రాష్ట్రం వైనాడ్లో సంభవించిన జల ప్రళయం నుంచి జనాలు మెల్లమెల్లగా తేరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వైనాడ్ నిరాశ్రయులకు సహాయ సహకారాలు అందుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి సహాయ నిధికి కోట్లలో విరాళాలు అందుతున్నాయి. మంచి మనసుతో ఎంతో మంది ఇప్పటికే అక్కడికి చేరుకొని మరీ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంకా కూడా సహాయక సిబ్బంది వెళ్లలేని ప్రాంతాలు ఉన్నాయని, అక్కడ సహాయం కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఉన్నారని పలు సంఘటనలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వైనాడ్లోని చోరల్మల్ ప్రాంతంకు చెందిన ఒక మహిళ తన మనవరాలతో వరదలో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఒక ఏనుగు వచ్చి సహాయం చేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా వృద్ధురాలు సుజాత గురించి కథనాలపై చర్చ జరుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే జూలై 30వ తేదీన సుజాత తన మనవరాలితో కలిసి ఇంట్లో నిద్రిస్తూ ఉంది. భారీ వర్షం కారణంగా పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. ఒక్కసారిగా గట్టి శబ్దం రావడంతో సుజాత నిద్ర నుంచి లేచి చూడగానే ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున వరద నీరు ఉన్నట్లుగా ఆమెకు అర్థమయ్యింది. వరద అంతకంతకు పెరుగుతుందని ఆమె గమనించి వెంటనే తన మనవరాలిని వెంట పెట్టుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. అప్పటికి ఆమె ఇల్లు పైకప్పు కుప్పకూలింది. మరోవైపు సుజాత బురదలో కూరుకుపోయింది. మెల్లగా అక్కడి నుంచి బయటపడి ఒక చెట్టు కొమ్మను ఆధారం చేసుకుని కాఫీ తోట వైపుకు వెళ్ళింది. అక్కడ ఎత్తు ప్రదేశంలో సుజాత తన మనవరాలితో సహాయం కోసం ఎదురు చూస్తుంది. ఆ సమయంలో అక్కడకు అనుకోని అతిథులు అన్నట్లుగా 2 ఏనుగులు వచ్చాయి. సుజాత ఉన్న వైపుగా ఆ ఏనుగులు అడుగులు వేస్తూ రావడం మొదలుపెట్టాయి. ఆ సమయంలో సుజాత ఈ రోజుతో తన జీవితం అంతం కాబోతుందని అర్థమైందని భావించిందట. అప్పుడే ఒక ఏనుగు సుజాత మీదకు వస్తున్న 2 ఏనుగులకు అడ్డు నిల్చుంది. 2 ఏనుగులకు అడ్డు నిల్చుంటే తొక్కుకుంటూ వెళ్తాయని తెలిసినా ఆ ఏనుగు అడ్డంగా నిల్చుని సుజాతకి సహాయం చేసింది. కొంత దూరం వచ్చిన ఆ 2 ఏనుగులు దారి మారి వరవైపు వెళ్లిపోయాయట. రాత్రి మొత్తం కూడా వరదలో చిక్కుకున్న సుజాతను ఏనుగు అడ్డు నిల్చుని మరీ కాపాడిందట. ఈ విషయం సుజాత ఒక జాతీయ మీడియాకు చెప్పడంతో వైరల్ అయింది. ఆ ఏనుగు లేకుంటే ఖచ్చితంగా ఈ రోజు నేను బతికే అవకాశం లేదని సుజాత కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన విషయం వైరల్ అయ్యింది. ఇలాంటి సంఘటనలు వైనాడ్లో ఎన్నో జరిగాయి. కొందరు మృతి చెందగా కొందరు మాత్రం అదృష్టం కొద్దీ బతికి బట్టకట్టారు. రాబోయే రోజుల్లో సుజాత వంటి వారు ఎంతో మంది మీడియా ముందుకు వచ్చి తమ అనుభవాలు చెప్పబోతున్నారు. వారిలో మరింత మంది జనాలు ఆశ్చర్యపరిచే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.